అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ రోజును శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ 4 నెలల తర్వాతనే ఆయన యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలాన్నే చాతుర్మాస్య వ్రత దీక్ష చేస్తూ ఉంటారు చాలామంది. ఈ రోజున ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు, పండ్లు పాలు తీసుకుంటారు. అలాగే భగవద్ధ్యానం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. విష్ణు ఆరాధన ఎక్కువ చేస్తారు. విష్ణువుని ఆరాధించి విష్ణు ఆలయాలకు లేకపోతే రాముని ఆలయానికి, విష్ణువుని ఆలయాలకు వెళ్ళి ఆయనను దర్శించుకుంటే మంచిదండి. అలాగే తులసమ్మను పూజ చేసుకునేసి ఇంట్లోనే విష్ణువుని ఆరాధించుకోవచ్చు. పటం పెట్టుకొని కానీ, విగ్రహం పెట్టుకొని కానీ, కృష్ణుని విగ్రహం పెట్టుకొని కానీ చేసుకోవచ్చు. అది కూడా వీలు కాకపోతే మీకు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ స్మరిస్తే కూడా మంచిదండి. ఓం నమో నారాయణాయ అని కూడా అనుకుంటే చాలా మంచిది. పునర్జన్మ ఉండదు మళ్ళీ ఇలా